రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. అందరికీ శనార్థులు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే జబర్దస్త్ ఉన్నా. మరి ఈరోజు రచ్చబండ ముచ్చట్లల్లా మంచి మంచి ముచ్చట్లు ఏడేనో ఏరుకొని మరీ తీసుకొచ్చిన. మరి వార్తలు వినాలంటే ముందుగల ముఖ్యాంశాలు ఏమున్నాయో చూసుకోవాలి కదా. చలో మరి షురు చేద్దాం. మాట మీద మాట తిట్లయితే ఆఖరికి కొట్లాట రాకపోతుంది. చాలా మంది ముచ్చట, వీళ్ళు అన్నారని వాళ్ళు అన్నారని వీళ్ళు. ఇక్కడికి వెళ్ళి ఒక మాట అనగానే అక్కడికి వెళ్ళి కోపం వచ్చి చెప్పులు లేపుతుర్రు. ఇక చూసిన జనాలు ఇన్న రాష్ట్ర ప్రజలు అగో వాళ్ళకొక న్యాయం వీళ్ళకో న్యాయమా, అప్పుడు వాళ్ళు అనలేదా ఇప్పుడు వీళ్ళంటే తప్పేముంది అని కొందరు. ఇంకా కొందరేమో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉండి అట్లా అనొద్దు, ఒకరు తప్పు చేసిరని మనం కూడా మాటలు మాట్లాడు కరెక్ట్ కాదని ఇంకా కొందరు. అన్ని రాష్ట్రాలకెళ్ళి తిట్టుకునే రాజకీయ నాయకులు రాష్ట్రము మన తెలంగాణ రాష్ట్రం అయిపోయింది పోండ్రి. శాతగాని దద్దమ్మలు, అఖిలపక్షం తోకపక్షం, జోగడు బాగడు, తోకగాండి తొండెంగాంది, ఇక దరిద్రులట, పుట్టచోరుగాళ్ళట, సిగ్గుందా మీకేమన్నా, చిల్లరగాళ్ళు, కిరికిరి పంచాయతీగాళ్ళు, సన్యాసులు, ఆడోడు మోపైన 6 బ్రోకర్ గాళ్ళు, దద్దమ్మలు అడ్డం పొడుగు మాట్లాడతారు. ఏమన్నా మేనర్స్ ఉండాలి జర్రనాన్న మాట్లాడితే, సిగ్గు ఇజ్జత్ ఉండాలి. బుట్రకాన్ గాళ్ళు, పనికిమాలిన దద్దమ్మలు, కుక్కలేక మొరితే బాగుండదు. బుద్ధి లేదు, షటప్ కూసో. రాహుల్ నువ్వు నడుమ చాలా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు అమ్మ. ఏహే నువ్వు ఊకో, నీకు క్వశ్చన్ అడగరాదు, ఏం అడగరాదు, కూసో. అరే నశం కూడా మిలుగది మాతోటి పెట్టుకుంటే చిటికేస్తే తునుకలు కావాలి. బబురాజ్యమానం భజ గోవిందం. అరే ఈ మాటలన్నీ వింటుంటే కేసీఆర్ సార్ యాదకొస్తున్నాడులే. మళ్ళోపారి యాద్ చేసుకోవాల్సిందే మరి. అయితే రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకుంటా కేసీఆర్ సార్ను ఒక మాట అన్నాడట. ఏమన్నాడో ఇన్నూరోపారి ఇన్నరా ఏమన్నాడో. ఈ మాట అన్నందుకు బీఆర్ఎస్ నాయకులు పాత మంత్రులు ఇక రేస్ అయిపోయినారు పోండి, మస్తు గరం అవుతున్నారట. ఇక అందులో మన బాల్కసుమన్ అన్న ఏం చేసిండంటే చూడుర్రి మీరే, మేమేం చెప్తాం కానీ చెప్తే బాగుండదు. రైట్ చూసిరా, బాల్కసుమన్ అన్న గీ పని చేసిండు. ఇక గిదైనాక కాంగ్రెస్ వాళ్ళు మస్తు రేస్ అయిపోయిండ్రి. ఇక కేసు పెట్టి ఎఫ్ఐఆర్ సుతా నమోదైందట. ఇక గీ ముచ్చట చూస్తున్న సోషల్ మీడియాలో జనాలందరూ చూస్తుంటే ఏమనుకొస్తున్నారని అంటే నెటిజన్లు వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు అసెంబ్లీలా పార్లమెంటులా ఇక ప్రచారంలో భాగంగా ఈ చిన్న మీటింగ్లలో బహిరంగ సభలల్లా వీళ్ళని తిట్టుకున్నడే ఉంది కానీ జనాలకు సేవ చేసింది ఏం లేదు అనుకుంటా కామెంట్లు పెట్టుకొస్తున్నారట. కరెక్టే మరి. ఈ టైం అంతా తిట్ల కోసం టైం వేస్ట్ చేయకుండా జనాలకి ఏదైనా సేవ చేయాలనే కార్యక్రమం పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అనుకొస్తున్నారు. కానీ జనాలు అన్నట్టు ఏ మాటకు ఆ మాట నుల్లా. దేశంలోనే ఢిల్లీకి వెళ్ళి గల్లీ దాకా తిట్ల క్లాసులు నేర్చుకోవాలంటే మన రాజకీయ నాయకుల దగ్గరనే అన్నట్టు ఉన్నది పోన్రి. అట్లనే బీఆర్ఎస్ లీడర్లను ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయని కొంతమంది పిలిపించి మీటింగ్ పెట్టిర్రు. గా తర్వాత తొలుత మళ్ళా తిరిగి తెలంగాణ భవన్ కు నిన్న ఏరుకున్నాడు. అయితే మీటింగ్ల ఏం మాట్లాడిండు, తెలంగాణ రాజకీయాలు ఎట్లా నడుస్తున్నాయి, కృష్ణా నది నీళ్ళ గురించి ఏం చేస్తే బాగుంటది అని నల్గొండలా మీటింగ్ పెట్టిండట. మరి ఏమేం చేస్తాడో చూద్దాం పారి. అధికారంలో ఉంటే ఒక లెక్క, ప్రతిపక్షంలో ఉంటే ఇంకో లెక్క అన్నట్టే అయింది పోండి ట్రాఫిక్ జాము నిన్న కేసీఆర్ సార్కు. అయితే మన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో తొంటిరిగి పడ్డాక హైదరాబాద్ తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేసిరి. ఇక గట్లా అయినాక మళ్ళీ ఇంటికాడనే ఉండి 2 నెలలు 3 నెలల రెస్ట్ తీసుకొని జర కోలుకున్నాక నిన్న తెలంగాణ భవన్కి అయితే వచ్చిందట సారు. ఇక ట్రాఫిక్ బాగానే జామ్ అయికుంటూ వచ్చిందట. అటు ఇంకా గుమ్మడికాయ దిష్టి తీసి కింద కొట్టంగా ఇక ఆయనతో సారు స్టాండ్ పట్టుకొని మెల్లగా నడుచుకుంటూ వచ్చి లొల్లి పెడుతున్న జనాలకు ఆయనతో సంలాయించి చెప్పిండు. బీఆర్ఎస్ నాయకులు, లీడర్లు, కార్యకర్తలు, అభిమానులు అందరు వచ్చిరట. జర సంలాయించి చెప్పిండు అన్నట్టు, సప్పుడు చేయకూర్రి అన్నట్టుగా. ఇక తెలంగాణ భవన్కు చేరుకున్నాక లోపల మీటింగ్ నడిచిందట శాంచేపే. ఇక రాజకీయాలు ఎట్లున్నాయి తెలంగాణలో అన్నట్టు, కృష్ణానది నీళ్ళ ముచ్చట ఏడుదాకా వచ్చింది అని చెప్పి మాట ముచ్చట నడిచిందట. ఇక మన ప్రాజెక్టుల మీద కేంద్రం పెత్తనం చేయడానికి ఓకే చెప్పింది అన్నట్టు. అయితే ఇక దక్షిణ తెలంగాణకు నీళ్ళు అందాయి అని చెప్పేసి మనము తిరుగుబాటు చేయాలి మళ్ళీ నీళ్ళ గురించి. ఇక అప్పుడు తెలంగాణ కోసం తేనీకి ఎట్లయితే కొట్లాడినామో ఇప్పుడు సుతా గట్లనే లడాయి చేయాలనుకొచ్చిండట. ఈ నెల 13 తారీఖు నల్గొండల పెద్ద మీటింగ్ పెట్టనున్నారట నువ్వు. ఎందుకని అంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గద్దెదించేటందుకు మన పవర్ ఏందో చూపించాలి, మన పతారా చూపించాలి సర్కారుకు అన్నట. ఇక మన బలగం అన్ని చూపించాలని అన్ని జిల్లాలకి వెళ్ళి ప్రజలను అయితే తీసుకొచ్చేటట్టే ఉన్నారు.
ఇక అటెంక నీళ్ళ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఏమంటుండే ఇనుర్రి, కేసీఆర్ సారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడతలేడు, కృష్ణా నీళ్ళ గురించే ఎందుకు మాట్లాడుతున్నాడు, ఇక బ్యారేజీలలో స్కాములు ఎన్ని చేసిండు, ఏం కథ అన్నీ అరుసుకొచ్చిండు. ఇక చూడాలే కేసీఆర్ సారు నల్లగొండల పోరు. అయోధ్య రాముని పండగ అయిపోయింది. ఇప్పుడు మళ్ళా మేడారం సమ్మక్క సారక్క జాతర రాబోతుంది. అటెంకా శివరాత్రికి శివుని పూజలు, ఒక్క పొద్దులు, జాగారాలు మొదలైతాయి. కానీ అంతకంటే ముందే ఆదిలాబాద్ జిల్లా సదాల్పూర్లో మహాదేవ్ బైరన్ దేవ్ జాతర షురు అయిందట. మేడారం జాతరకు ఎట్లయితే వేరు వేరు రాష్ట్రాల భక్తులు వస్తారో సేమ్ గట్లనే ఈ జాతరకు సుతమవుతారట. అయితే అక్కడ ప్రత్యేకత ఏంటంటే ఒకటే సన్నిధిలా ద్విశైవ రూపాలల్లా మహిమాన్విత పుణ్యక్షేత్రంగా వర్ధిల్లుతుందట. మరి మనం కూడా దేవుని దర్శించుకుందాం పారి. మేడారం సమ్మక్క సారలక్క జాతర ఎట్లయితే సాగుతుందో సేమ్ గట్లనే ఇగో ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సదల్పూర్లోని మహాదేవ్ బైరన్ దేవ్ జాతర షురువైనదట నుల్లో. అయితే ఈ జాతరకు ఇగో తెలంగాణకి వెళ్ళి మహారాష్ట్రకి వెళ్ళి సుత భక్తులు బాగానే పోతారట. ఇక ఒకటే సన్నిధిలా ద్విశైవ రూపాలల్లా మహిమాన్విత రూపంలా పుణ్యక్షేత్రంగా రూపొంది వర్ధిల్లుతున్నదట గీడ. ఇక తాపకు గిట్లనే భక్తులు పోకుండా జాతర జోరుగా సాగుతుందట నుల్లో. అయితే శివరాత్రికి ముందే శివలింగం పూజలు జరుగుతున్నాయి అన్నట్టు. ఇక ప్రతి ఏటా పుష్పమాసం అమావాస్యకు 5 రోజుల ముందు నుంచే ఈ జాతర సాగుతుంది అన్నట్టు 5 రోజుల పాటు. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాతో పాటు అట్నే మహారాష్ట్రలోని గ్రామ ప్రజలు భక్తులు అందరు వస్తారట నుల్లో. ఇక గిరిజనులు కాలభైరవుని ఆరాధ్య దేవునిగా కొలుచుకుంటారట అక్కడ. ఇగో మహారాష్ట్రకి వెళ్ళి గ్రామాలకి వెళ్ళి సుతా భక్తులు ఎట్లా తరలి వస్తురో చూడుర్రి. చెప్పక్క ఎట్లా అనిపిస్తుంది ఈ గుడికి వచ్చినప్పుడల్లా మీకు? ఆగో ఇన్నరా అనుకున్నదే అవుతుందట. ఇక కోళ్ళు మేకలు సుత బలిస్తారట నుళ్ళు. మహాదేవ్ బైరన్ దేవ్ జాతర కాడ ఈ గుళ్ళే మహిమాన్విత శివలింగం ఉంటుందట నుళ్ళు. నెరవేరే కోరికలు అయితే శివలింగం అల్కగా లేస్తుందట. ఇక నెరవేరని కోరికలు ఉంటే బరువు ఉంటుందట నుళ్ళు. ఈడ గిదే ప్రత్యేకత అన్నట్టు. ఇంకా ఎవరన్నా మొక్కులు బాకీ ఉన్నోళ్ళు పోయి చెల్లించి రావచ్చు అన్నట్టు. జాతర సాగుతూనే ఉన్నది. కొత్తగా మొక్కులు మొక్కాలనుకునేటోళ్ళు కూడా పోయి రావచ్చు. ఎందుకంటే పక్క రాష్ట్రాలకి వెళ్ళి వస్తున్నారంటే మనకు దగ్గరనే కాబట్టి పోయి రావచ్చు. ఇక రచ్చబండ ముచ్చట్ల తరపున అయితే మహాదేవ్ బైరన్ దేవ్ దేవుని దీవెనలు అయితే ఉండాలని కోరుకుంటున్నాము. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు. మరి రేపు వచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.